సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే నిన్న వాళ్ళ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి జెండా వందనం, జెండా ఎగరవేసేటటువంటి క్రమంలో వందే మాతరం ఆలపిస్తున్నప్పుడు ఏదైతే మొత్తం అయిపోయిన తర్వాత వందే మాతరాన్ని ఆలపిస్తారు కదా, ఆ సమయంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుగా చట్టం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి పూర్తి వందే మాతరాన్ని, అంటే వీళ్ళే 1947లో ఆ పూర్తిగా ఏదైతే ఉందో ఆ వందే మాతరాన్ని క్లోజ్ చేశారు. 2 చరణాలతో ఆపేశారు. మనకి ఇప్పటి వరకు తెలిసినటువంటి 2 చరణాలు మాత్రమే అదే వందే మాతరం అనుకున్నాం. కానీ ఆ 3 చరణాలు ఏవైతే ఉన్నాయో అవి ముస్లింల కోసం తీసేశారు వీళ్ళు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్నో రోజులు ప్రయత్నాలు చేసింది. చివరికి మొన్న పార్లమెంటు సమావేశాల్లో చట్టంగా చేసింది. రాష్ట్రపతి గారు సంతకం చేసిన తర్వాత చట్టంగా మారిపోయింది. దాన్ని పూర్తిగా చదవద్దని చెప్పి నిన్న సోనియా గాంధీ చేసినటువంటి ఆ రాద్ధాంతం ఏదైతే ఉందో ఆ వివాదాస్పదం ఇప్పుడేమొచ్చేసి ఆవిడ అరెస్టుకు దారితీసేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆవిడని అరెస్ట్ చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం దీనికి పూనుకోకపోతే సుప్రీంకోర్టు సుమోటోగా నమోదు చేసుకోవచ్చు, కేసు తీసుకోవచ్చు, లేదా ఢిల్లీ హైకోర్టు అయినా సుమోటోగా కేసు నమోదు చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు కొంతమంది న్యాయవాదులు అయితే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా మరొక వైపు రాజస్థాన్లో జరిగినటువంటి ర్యాలీలో కూడా కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఆవిడ క్షమాపణలైనా చెప్పాలి, లేదనుకుంటే అరెస్ట్కి రంగమైన సిద్ధం అవుద్ది అన్న విధంగా మాట్లాడారు. కానీ ఆవిడని అరెస్ట్ చేస్తారంటే చేయరు. ఆవిడని అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేస్తే ఇక ప్రతిపక్షాలు ఏ విధంగా రెచ్చిపోతాయో మన దగ్గర ఉన్నటువంటి కుహనా మేధావులు కూడా దాన్ని చాలా పెద్దగా ఇది చేసుకొని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారు. ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అవ్వాలని కూడా కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటారు. ఆవిడ అరెస్ట్ అయితే రేపు రాబోయేటటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సింపతి కోసం చూస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు లేదనుకుంటే ఢిల్లీ హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకోవాలి, లేకపోతే ఇంకొకరు ఇదే విధానంగా పాటిస్తారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా, ఎవరైతే కేరళంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా ఈ విధంగా వందే మాత్రం ఆలపించినటువంటి వారిని ఖచ్చితంగా వారి మీద కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాలి. విడి సతీశన్ ఆయన కూడా అదే చెప్పాడుగా, పూర్తిగా అసలు వందే మాత్రం ఆ చరణాలు పాడమన్నాడు, పూర్తిగా వందే మాత్రాన్నే త్యజించేసేసాడు. మరి ఇలాంటి వాళ్ళని మనం ఎందుకు భరించాలి? పార్లమెంట్కి పంపిస్తున్నటువంటి మన హిందువుల్ని బుద్ధి ఉండాలి. ఇప్పటికైనా కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళకి వందే మాత్రం మనకి స్వతంత్రం తెచ్చినటువంటి దీంట్లో కీలక పాత్ర పోషించింది వందే మాత్రం. ఇంకెప్పుడు మారుతారు మీరు? వందే మాత్రాన్ని పూర్తిగా త్యజించేస్తామంటున్నారు. దీని గురించి ఎవడో మాట్లాడు. ఇలాంటి వాటి గురించి మాట్లాడండి. వాళ్ళ యొక్క విధానం ఏంటో నేను చెప్తున్నాను కదా, జాతీయ సిద్ధాంతాలు భావజాలానికి ఎంత దూరంగా ఉంటున్నారు. ఎక్కడెందుకు మరి అలాంటప్పుడు? ఇప్పుడున్నటువంటి ఇటలీ ప్రధాని జార్జ్ మెలోన్ అయితే వందే మాత్రం పాడడానికి ఇష్టపడతారు. ఆవిడ ఢిల్లీ అంటే చాలా ఇష్టం ఆవిడకి. కానీ ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో 60 సంవత్సరాల ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి వీళ్ళు మాత్రం ఇంకా ఆ విదేశీ మనస్తత్వంతో ఉన్నారు.